నమస్తే అండి. ఈరోజు మనము ద్రవజీవామృతం తయారు చేస్తున్నాం. ద్రవజీవామృతానికి కావాల్సింది ఏంటంటే దేశీయ ఆవు పేడ, అలాగే దేశీయ ఆవు మూత్రము, అలాగే 2 కేజీల శనగపిండి, అలాగే బెల్లము లేదా బెల్లంకు సంబంధించిన తీపి పదార్థం ఏదైనా తాటి గుజ్జు మనం వేస్తున్నాం. అలాగే పుడికెడు పుట్టమట్టి. ముందుగా జీవామృతాన్ని మేము తయారు చేసుకునే ముందుగా ఈ యొక్క ఆవు పేడని, ఫ్రెష్ ఆవు పేడని ఇక డ్రమ్ములో ఉన్నటువంటి నీరుని తీసుకొని 10 లీటర్ల నీళ్ళలో 10 కేజీల పేడని మేము కలపడం జరుగుతుంది. ఇలా కలపడం వల్ల ఏంటంటే పేడ చిన్న చిన్న పార్ట్స్ ఏవైతుంటే అవన్నీ కూడా ఇది అవటానికి దాంట్లో డైరెక్ట్ అవటానికి జరుగుతుంది. అలాగే శనగపిండిని కూడా మూత్రంలో మేము ఇట్లా కలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న చిన్న ఇది అవ్వకుండా మొత్తం పూర్తిగా కరిగే విధంగా చేస్తాము. మనము ఇట్లా కలుపుకున్నటువంటి 2 కూడాను ఇలా శనగపిండి, అలాగే మూత్రము, పేడ కలిపినటువంటి 3 కూడా మనం డ్రమ్లో వేసుకోవడం జరుగుతుంది. అలాగే బెల్లానికి బదులుగా మనము తాటి గుజ్జును వాడుతా ఉన్నాం. సో ఈ తాటి గుజ్జును కూడా ఈ యొక్క జీవామృతంలో మనము కలుపుకోవడం జరుగుతుంది బెల్లానికి బదులుగా. అలాగే పుట్టమట్టి కూడా మనం ఇందులో వేస్తున్నాము. ఇలా గడియార దిశలో మనము ఉదయం సాయంత్రము 3 రోజుల పాటు తిప్పితే జీవామృతం తయారవుతుంది. ధన్యవాదములు.